ఫ్రెండ్స్, హార్డ్ వాటర్ వర్సెస్ సాఫ్ట్ వాటర్. తాగడానికి ఏ వాటర్ బాగుంటుంది? హోమ్ పర్పస్ కోసం హార్డ్ వాటర్ బెస్టా? సాఫ్ట్ వాటర్ బెస్టా? ఇప్పుడు ఈ వీడియో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనకు హార్డ్ వాటర్ అంటే ఏమిటంటే భూమి లోపల నుంచి వచ్చే వాటర్‌నే హార్డ్ వాటర్ అంటారు. ఈ హార్డ్ వాటర్‌లో మినరల్స్ చాలా ఎక్కువైతే ఉంటాయి. ఉన్నదానికన్నా చాలా ఎక్కువైతే ఉంటాయి. మినరల్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఉంటాయి కదా! ఇవి ఉన్నదానికంటే ఎక్కువైతే ఉంటాయి. వీటినే హార్డ్ వాటర్ అంటారు. హార్డ్ వాటర్ వల్ల మేజర్‌గా అడ్వాంటేజ్ విషయానికొస్తే, హార్డ్ వాటర్ త్రాగడం వల్ల మనకు టేస్ట్ అయితే ఉంటుంది. రుచికి హార్డ్ వాటర్ చాలా బావుంటాయి. దాంతో పాటు హార్డ్ వాటర్ తాగడం వల్ల మన ఎముకలు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఎందుకంటే మినరల్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎముకలు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. డిసడ్వాంటేజ్ విషయానికొస్తే హార్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అయితే జరుగుతుంటుంది. ప్రెజెంట్ అయితే చాలా మందికైతే జుట్టు రాలిపోతుంది. సో మీకు కూడా జుట్టు రాలిపోతున్నట్టయితే మీరు హార్డ్ వాటర్ యూజ్ చేస్తున్నట్టు. హార్డ్ వాటర్ వల్ల అప్లయెన్సెస్ ఎక్కువగా పాడైపోతుంటాయి. గీజర్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు. హార్డ్ వాటర్ వల్ల చర్మ సమస్యలు అయితే ఉంటాయి. అంటే దురద పెట్టడం కానీ, స్కిన్ మొత్తం డ్రై అయిపోవడం కానీ ఇలాంటి సమస్యలు అయితే వస్తుంటాయి. సాఫ్ట్ వాటర్ అంటే ఏమిటంటే వర్షపు నీటినే సాఫ్ట్ వాటర్ అంటారు. ఇవి నదుల్లో, చెరువుల్లో అయితే స్టోర్ చేస్తుంటారు. ఈ వాటర్ అయితే ప్యూరిఫై చేసి ఇళ్ళకైతే పంపిస్తుంటారు మున్సిపల్ వాళ్ళైతే. వీటినే సాఫ్ట్ వాటర్ అంటారు. సాఫ్ట్ వాటర్ లో మినరల్స్ అయితే మనకు ఎంత కావాలో అంత మినరల్స్ అయితే ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండవు, తక్కువగా ఉండవు. ఎంత కావాలో అన్ని మినరల్స్ అయితే ఉంటాయి. వీటినే సాఫ్ట్ వాటర్ అంటారు. సాఫ్ట్ వాటర్ వల్ల మేజర్ గా అడ్వాంటేజ్ విషయానికి వస్తే జుట్టు రావడం తగ్గుతుంది. చాలా తక్కువగా చర్మ సమస్యలు అయితే వస్తుంటాయి. అప్లయెన్సెస్ కూడా చాలా తక్కువగా పాడైపోతుంటాయి. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తాయి. సాఫ్ట్ వాటర్ త్రాగడానికైతే అంత టేస్టీగా అయితే ఉండవు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది హార్డ్ వాటర్ బెస్టా, సాఫ్ట్ వాటర్ బెస్టా అని చెప్పి. హోమ్ పర్పస్ కోసం అయితే సాఫ్ట్ వాటర్ బెస్ట్ ఉంటుంది. త్రాగడానికి మాత్రమే హార్డ్ వాటర్ అయితే బాగుంటుంది. మిగతా అన్నిటికైతే సాఫ్ట్ వాటర్ బెస్ట్ అయితే ఉంటుంది. మీకు డౌట్ అయితే రావచ్చు, భయ్య మా ఇంట్లో హార్డ్ వాటరా, సాఫ్ట్ వాటర్ అని చెప్పి మేము ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నది హార్డ్ వాటరా, సాఫ్ట్ వాటర్ తెలుసుకోవడానికి కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి. ట్యాప్ దగ్గర చూసుకున్నట్టయితే మీకు ఫ్లోరైడ్ అయితే కనిపిస్తుంది. ఆ ఫ్లోరైడ్ ట్యాప్ లో ఇరుక్కోవడం వల్ల మీకు వాటర్ కూడా చాలా తక్కువగా వస్తుంటాయి. సో ఎక్కువగా ప్రెజర్ అయితే రావు. లేదా మీ బాత్రూమ్ లో టైల్స్ కావచ్చు, బకెట్ లో వాటర్ చూసారనుకోండి అక్కడ మొత్తం ఫ్లోరైడ్ అయితే ఉంటుంది. మీ ఇంటి పైన సింటెక్స్ అయితే డ్రమ్ అయితే ఉంటుంది కదా, అందులో చెక్ చేశారనుకోండి అందులో కూడా తెల్లగా మొత్తం అయితే ఫ్లోరైడ్ అయితే ఉంటుంది. ఈ ఫ్లోరైడ్ ఉందనుకోండి అది హార్డ్ వాటర్ అని చెప్పి అర్థం. ఈ ఫ్లోరైడ్ కానీ ఇట్లా మీకు వాటర్ బాగా వస్తున్నట్టు పైప్ లో కూడా ఎటువంటి ఫ్లోరైడ్ లేదనుకోండి అవి సాఫ్ట్ వాటర్ అని చెప్పి అర్థం. లేదా మీరే మీ ఇంట్లో ఒక టెస్ట్ చేసుకోవచ్చు. మీకు వచ్చే వాటర్ ని ఒక బౌల్లో తీసుకోండి. దాంతో పాటు మనకు ప్యూరిఫైర్ వాటర్ అయితే ఉంటాయి కదా, అంటే 5 రూపీ కానీ 10 రూపీకి కానీ ఇచ్చామనుకోండి ఒక బిందె వాటర్ అయితే ఇస్తారు కదా, ఆ ప్యూరిఫైర్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ తీసుకొని 2 బౌల్లో మీకు కొద్దిగా సోప్ అయితే వేసుకోండి. సోపు కరిగే విధంగా బాగా నురుగు ఫోమ్ వచ్చే విధంగా అయితే తిప్పండి. హార్డ్ వాటర్‌లో అనుకోండి ఫోమ్ చాలా తక్కువైతే వస్తుంటుంది. అదే సాఫ్ట్ వాటర్‌లో అనుకోండి ఫోమ్ చాలా ఎక్కువైతే వస్తుంటుంది. హార్డ్ వాటర్‌లో మీకు సబ్బు అంతా అంటే విరిగిపోయినట్టు కనిపిస్తుంది. సబ్బు మొత్తం వాటర్‌లో అయితే కలవదు. అదే సాఫ్ట్ వాటర్‌లో అనుకోండి సబ్బు మొత్తం అంతా వాటర్‌లో కలిసిపోతుంది. ఇంకా మీరు బాగా గమనించినట్టయితే మీ ఇంట్లో పాత్రలు చూసుకున్నట్టయితే పాత్రల మీద అక్కడక్కడ సబ్బు మరకలైతే కనిపిస్తుంటుంది. ఎందుకు ఆ సబ్బు మరకలు కనిపిస్తాయంటే మీ ఇంట్లో హార్డ్ వాటర్ అయితే ఉంటాయి. అందువల్ల ఆ సబ్బు మరకలు కూడా మీకు ప్లేట్ల మీద కావచ్చు, పాత్రల మీదే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు హార్డ్ వాటర్‌ని సాఫ్ట్ వాటర్‌గా మార్చుకోవాలనుకుంటే సాఫ్ట్‌నర్స్ అయితే కొనుక్కోవచ్చు. మీరు గాని ఒక మంచి సాఫ్ట్‌నర్ కొనాలనుకుంటే నాకు వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. భయ్యా మేము ఒక మంచి సాఫ్ట్‌నర్ కొనాలనుకుంటున్నాము. వాటికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేయమని చెప్పేసి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేశారనుకోండి, మీ కామెంట్స్ బట్టి నేను మరొక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, మీకు గాని వీడియో అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానెల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.